హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. ఈరోజు నేను ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వెయిట్ లాస్లో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ సింపుల్గా కూడా మనం దీన్ని చేసేసుకోవచ్చు. దీన్ని నేనైతే లంచ్లో, డిన్నర్లో కూడా తీసుకుంటాను. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూడడానికి ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో హెల్తీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు నచ్చినట్లయితే మన వీడియోస్. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఓట్స్ పౌడర్ని వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఇది వచ్చేసి అటుకులు. ఒక 1 అవర్ ముందు వాటర్ వేసి నేను అటుకుల్ని కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. ఈ ఓట్స్ని నేను కొంచెం హీట్ చేసి వాటిని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ 1 అవర్ బిఫోర్ మనం అటుకుల్ని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ అటుకుల్ని ఆల్రెడీ ఓట్స్ పౌడర్ అయి ఉన్నాయి కదా, ఈ రెండింటిని కూడా కలిపి మనం మిక్స్ చేసుకొని అట్లా గుంట పొంగనాలని చెప్తారు కదా, సో వాటిని చేసుకుంటున్నాం అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్లో రెగ్యులర్గా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా మన లంచ్, డిన్నర్ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, సో అందుకోసమని నేను ఆ అటుకులను కూడా గ్రైండ్ చేసుకొని ఓట్స్ పౌడర్ని మనం వాటర్లో మిక్స్ చేస్తాం కదా, అది ఇది రెండు మిక్స్ చేసుకొని ఆనియన్స్, అలాగే కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు క్యారెట్ తురుము వేసుకోవచ్చు, బీట్రూట్ తురుము వేసుకోవచ్చు, సొరకాయ తురుము వేసుకోవచ్చు. నేను వాటితో కూడా చేసుకుంటానండి. మంచిది మనకి హెల్త్కి కూడా. అలాగే కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని, పసుపు మీకు నచ్చితే ఓకే, బట్ కలర్ ఉంటేనే మనకి ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. సో వెయిట్ లాస్లో మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలంటే కొన్ని ఇట్లాంటి లైక్ పసుపు ఇట్లాంటి కలర్స్ యాడ్ అవుతూ ఉంటే చూడగానే మనకి ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. సో వాటన్నిటిని కలిపి మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకొని మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా, సో ఆ బ్యాటర్ లాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ బాగా మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఓట్స్ అటుకులతో చేస్తున్నానండి. దీన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో దోశ పిండి ఒక్కళ్ళకే వస్తుంది అనుకోండి. రెగ్యులర్గా మనము బియ్యము మినపప్పుతో చేసే దోశ పిండి ఉంటుంది కదా, అది ఒక్కళ్ళకే వస్తుంది అనుకుంటే అలాంటి టైంలో కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఒక 5 మెంబర్స్కి వచ్చేలా చేసుకోవచ్చు. ఎలా అంటే ఆ దోశపిండి పక్కన పెట్టుకొని ఒక 2 కప్పులు అటుకుల్ని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని కలుపుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనము బ్యాటర్ రెడీ అయిన తర్వాత ఇట్లా ఈ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని స్ప్రెడ్ చేసి అందులో మనం వేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఈ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 1 మినిట్ హైలో ఉంచేసి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఊరికి మాడిపోతాయి అన్నమాట అవి, అందుకోసం అని చెప్పేసి వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం అప్లై చేసి అవుటర్ సైడ్ ఉన్న సర్కిల్కి ఫస్ట్ ఫిల్ చేయాలి. ఎందుకంటే మధ్యలో ఉన్న 3 ఉన్నాయి కదా, ఆ 3కి కొంచెం హీట్ ఎక్కువ పాస్ అవుతూ ఉంటుంది. మనం ముందు వేసినా మాడిపోతాయి అన్నమాట. సో అందుకని ఫస్ట్ అవుటర్ సర్కిల్ని ఫిల్ చేసి ఆ తర్వాత లాస్ట్లో మధ్యలో ఉన్న 3ని మనం ఫిల్ చేయాలన్నమాట. ఇది వేసుకొని మనం ఊరుగా చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో హెల్తీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. వెయిట్ లాస్లో మనం ఎలాంటి స్నాక్స్ తీసుకోవచ్చు, ఆ స్నాక్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, లంచ్లో ఏం తీసుకోవచ్చు, ఎలాంటి రెసిపీస్ తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవచ్చు, ఇట్లాంటి రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. స్మూతీస్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి, అలాగే మార్నింగ్ మనం తీసుకునే డీటాక్స్ ఏం తీసుకోవచ్చు, వాటి బెనిఫిట్స్ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన ఛానల్లో. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ దీస్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. మీకు మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వాయిస్ ఆఫ్ వెనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో కీప్ వాచింగ్ రెగ్యులర్లీ అండ్ మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మనము అలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత లిడ్తో కవర్ చేసి ఒక 3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ మిడిల్లో ఉన్న 3ని ఫ్లిప్ చేస్తున్నాను నేను, ఎందుకంటే అవి కొంచెం త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పాను కదా నేను. వాటిని ఫ్లిప్ చేసుకున్న తర్వాత
మిగిలిన వాటిని మనము ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. తిప్పి వేసుకొని మళ్ళీ ఒకసారి లిడ్తో క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత దాన్ని మనం తీసేసుకోవచ్చు అనమాట. దీనిలో మనం ఊరగాయ చట్నీ వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి చట్నీతో, కారపొడితో, వీటన్నిటితో కూడా మనం తీసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. అండ్ దట్ ఎక్కువసేపు కూడా సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే వీటిని లంచ్లో కూడా తీసుకెళ్తానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇట్లాంటివి ప్రిఫర్ చేయను. కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది. నేనైతే ఇంత ఆయిల్ వేసుకోను, బట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తాను వాళ్ళ కోసం. నేనైతే అసలు ఆయిల్ లేకుండానే వేసుకుంటాను. వెయిట్ లాస్లో మనం కొంచెం అవాయిడ్ చేయాలి కదా ఆయిల్, దాని పర్పస్ అని. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇట్లాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. జ్యూసెస్ కానీ వీటన్నీ అన్నీ కూడా వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ కూడా నేను ఫాలో అయ్యి హెల్దీ వేలో, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ ప్రోటీన్ షేక్స్ ఇట్లాంటివి తాగి నేనైతే ఏమి వెయిట్ లాస్ అలా చేసి వెయిట్ లాస్ అవ్వలేదండి. నా పర్సనల్గా నేను గూగుల్లో సెర్చ్ చేసి ఏం తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతామని చెప్పేసి ఆ విధంగానే నేను ప్రిపేర్ చేసుకుని ఫుడ్ ఐటమ్ని నేనైతే వెయిట్ లాస్ అయితే అయ్యానండి. మనం వెయిట్ లాస్ అయితే చాలా హ్యాపీగా ఉంటాం. మీ అందరూ కూడా అలాంటి హ్యాపీనెస్ని ఫీల్ అవ్వాలని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు వాచ్ దిస్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. టేస్ట్ కానీ ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి ఒకసారి, చాలా బాగుంటాయి. ఇందులో మనం తోటకూర కూడా వేసుకోవచ్చండి, మునగాకు కూడా వేసుకోవచ్చు. నేను అవి కూడా వేసుకొని చేసుకుంటాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.